బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య డైలాగు వారు ముదురుతోంది. మరోసారి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అరికపూడి గాంధీ. తనపైనే కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తారని నిలదీశారు. తాను ఎవరికి భయపడబోనని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, ఆ విషయాన్ని స్పీకర్గా చెప్పారని తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యేనైనా తనను కౌశిక్ రెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పబోనని కేసీఆర్ మాట్లాడితే చెప్తారన్నారు. మరోవైపు అరికపూడి గాంధీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పోటుకో పార్టీ మారిన వ్యక్తినే బ్రోకర్ అన్నారు. ఒక పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తినే నిజమైన బ్రోకర్ అన్నారు. నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా. మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా వాయిస్ తీసుకున్నారు. ఒక బ్రోకర్ నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా. నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండి. ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుంది అనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా. ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను ఆ నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా? ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా. నువ్వా నేనా మొగోన్నా చూసుకుందామన్నావు. నువ్వు 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోనివి, నేను 39 ఏళ్ళ యువకుని. మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్తా ఉన్నాను. పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు. ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు. నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనీకే నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది?